ఉమెన్స్ ఆసియా కప్ 2024లో ఊహించని ఫలితం. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తుది సమరంలో భారత మహిళలకు భారీ షాక్ తగిలింది. మ్యాచ్కి ముందు శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు మాట్లాడుతూ, భారత్పై గెలవటం చాలా కష్టం, కానీ మా ప్లాన్స్ సరైన సమయంలో అమలు చేస్తే గెలుపు సాధ్యమే అని చెప్పింది. శ్రీలంక మహిళలు అద్భుత పోరాటం మరియు భారత మహిళల మందకొడి బ్యాటింగ్ తోడు సీనియర్ ప్లేయర్స్ ఘోరమైన ఫీల్డింగ్ మిస్టేక్ దెబ్బకు శ్రీలంక చరిత్రలోనే ఆసియా కప్ మొదటిసారి గెలిచి సత్తా సాటింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ వచ్చిన భారత ఓపెనర్స్ చెలరేగి ఆడతారనుకుంటే ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల చాలా నెమ్మదిగా ఆడారు. ఎప్పుడు బౌలర్స్ పై విరుచుకుపడే షఫాలి వర్మ 19 బంతులాడి కేవలం 16 పరుగులు చేసి కవిషా దిల్హారీ వల్ల చిక్కుకుపోయి ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగింది. మరో ఓపెనర్ స్మృతి మందన కొన్ని మంచి షాట్స్ ఆడినప్పటికీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు గమనిస్తే చాలా ఇబ్బంది పడుతూ ఆడింది. స్మృతి మందన 47 బంతుల్లో 60 పరుగులు చేసి 17 ఓవర్లో వెనుతిరిగింది. ఫస్ట్ డౌన్ వచ్చిన ఉమా ఛత్రిని శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు తన స్పెల్ మొదటి బంతికే ఎల్బిడబ్ల్యూ చేసి వెనక్కి పంపింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 11 బంతుల్లో 11 పరుగులు చేసి సాచిని బౌలింగ్లో సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ 3 4లు 1 సిక్సర్ సహాయంతో 16 బంతుల్లో 29 పరుగులు చేసి కొద్దిసేపు పోరాడి రనౌట్ అయి పెవిలియన్ చేరింది. చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ 4 4లు 2 సిక్సర్ సహాయంతో 14 బంతుల్లో 30 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. శ్రీలంక బౌలర్ కవిషా దిల్హారీ 2 వికెట్లు తీసి రాణించింది. మిగతా బౌలర్స్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫైనల్లో 166 పరుగుల లక్ష్యం అంటే చిన్నదేం కాదు. కష్టతరమైన పని అయినప్పటికీ శ్రీలంక బ్యాటర్స్ కాన్ఫిడెన్స్తో ఆడారు. ఓపెనర్ విష్మి గుణరత్నే త్వరగా రనౌట్ అయినప్పటికీ శ్రీలంకకు వెన్నెముకైన కెప్టెన్ చమారి ఆటపట్టు తన దాడిని కొనసాగించింది. బౌండరీస్తో భారత బౌలర్స్పై దాడి చేసింది. గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు చమారి ఆటపట్టుకు అవకాశం ఇవ్వకూడదు, అవకాశం ఇస్తే వదలదు అని భారత ఫీల్డర్స్ అదే పని చేశారు. భారీ ఫీల్డింగ్ పొరపాటుకు తోడు పవర్ ప్లేలో 6వ ఓవర్ వేసిన తనుజా కన్వర్ సరిగా లెంగ్త్ అందుకోలేక చమారి ఆటపట్టుకు బాల్ బాగా అందే విధంగా బౌలింగ్ చేసింది. చమారి ఆటపట్టు 2 సిక్సర్లు 1 4తో ఆ ఓవర్ 16 పరుగులు రాబట్టడంతో భారత్ సందిగ్ధంలో పడిపోయింది. ఒక పక్క లక్ష్యం మంచులా కరిగిపోతుంది, మరోపక్క భారత ఫీల్డర్స్ అంత చురుగ్గా లేరు. ఈ పరిస్థితుల మధ్య చమారికి తోడు ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్షిత సమర విక్రమ సింగిల్స్ మరియు డబుల్స్తో భారత్పై మరింత ఒత్తిడి పెంచింది. దీప్తి శర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 16 ఓవర్లో ఒక మ్యాజిక్ బంతితో చమారిని బౌల్ చేసింది. 9 4లు 2 సిక్సర్ల సహాయంతో 43 బంతులు 61 పరుగులు చేసిన చమారి ఆటపట్టు భారత్కు భారీ నష్టాన్ని కలుగు చేసి వెనుతిరిగింది. ఇకనైనా భారత్ పుంజుకుంటుంది అనుకుంటే క్రీజులో పాతుకుపోయిన హర్షితకు తోడుగా వచ్చిన కవిషా దిల్హారీ జంట భారత్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. దీప్తి శర్మ వేసిన 16 ఓవర్లో హర్షిత ఇచ్చిన సులువైన క్యాచ్ని హర్మన్ప్రీత్ నేలపాలు చేయడంతో భారత్కు కోలుకోవడం చాలా కష్టమైంది. ఇదే అదునుగా హర్షిత 51 బంతుల్లో 6 4లు 2 సిక్సర్లకు తోడు 69 పరుగులు చేసి శ్రీలంకకు ఘన విజయాన్ని అందజేసింది. కవిషా దిల్హారీ 16 బంతుల్లో 1 4 2 సిక్సర్ల సహాయంతో 30 పరుగులు చేసి మరో వికెట్ పడనీకోకుండా శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒక్క దీప్తి శర్మ తప్ప మూకుమ్మడిగా భారత బౌలర్స్ అందరూ ఫెయిల్ అయిన వేళ శ్రీలంక మొదటిసారి ఆసియా కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.